దండక్రమ పారాయణ పద్ధతి వేద మంత్రాన్ని చదవడంలో అత్యంత కష్టతరమైనటువంటి పద్ధతి. ఎందుకు అత్యంత కష్టము సంక్లిష్టం అంటున్నానంటే దీని ఫార్ములా ఏంటో చూడండి ఒకసారి. క్రమముక్త్వా విపర్యస్య పునశ్చ క్రమముత్తరం పృథక్ పృథక్ విపర్యస్య. ఈ ఫార్ములాని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిధదే పదం అనేటువంటి ఒక విష్ణు శక్తికి సంబంధించినటువంటి అత్యంత శక్తివంతమైన ఒక వేద మంత్రాన్ని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వేద మంత్రంలో 5 అక్షరాలు తీసుకుంటున్నాను. ఇదం విష్ణు వి చక్రమే త్రేధ. ఈ 5 అక్షరాలతోటి ఈ ఫార్ములా ఎట్లా మ్యాచ్ చేయొచ్చు జనరల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ప్రతి అక్షరాన్ని మనం లెటర్స్ నెంబర్స్ ఇద్దాం. ఇదం 1, విష్ణు 2, వి ఆర్ వి 3, చక్రమే 4, త్రేధ 5. ఇప్పుడు ఈ 5 అక్షరాలతోటి ఈ ఫార్ములా అప్లై చేస్తే 1 2 2 అని చెప్పాలండి. అంటే 1 2కి వెళ్ళంగా మనకి 2 1 బ్యాక్ రావాలి. ఇదం విష్ణు విష్ణు ఇదం, తర్వాత 1 2 2 3 అయిపోగానే 3 2 1 బ్యాక్ రావాలి. ఇదం విష్ణు విష్ణు రి రి విష్ణు ఇదం. చూడండి ఇది అంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ 1 2 2 3 3 4 అయిపోగానే 4 3 2 1కి రావాలి. 1 2 2 3 3 4 4 3 2 1. ఇదం విష్ణు విష్ణు రి రి చక్రమే చక్రమే వి విష్ణు ఇదం. తర్వాత 1 2 2 3 3 4 4 5 తర్వాత 5 4 3 2 1. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను, ఇది కంటిన్యూస్గా రావాలి. సో ఇదం విష్ణు విష్ణు రి రి చక్రమే చక్రమే త్రేధా త్రేధా చక్రమే వి విష్ణు ఇదం. చూడండి ఇది ఇలా మొత్తం శ్లోకానికి ఇలా చెప్పగలగాలి నాన్ స్టాప్గా. ఈ చెప్పడంలో మళ్ళీ మనకి ఎక్కడ ఛందస్సు అంటే గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా స్వరబద్ధంగా ప్లస్ సమాసయుక్తంగా చెప్పగలగాలండి. ఇది ఒక అత్యంత సంక్లిష్టమైన పద్ధతి. ఇది చాలా ధారణా శక్తి కావాలి, ఏకాగ్రత కావాలి, పరమాత్ముని అనుగ్రహం ఉండాలి, తప్పకుండా ఆ సరస్వతి కటాక్షం ఉండాలి. ఇలాంటి ప్రక్రియ మనము అంటే ఒక వేద మంత్రాన్ని ఈ పద్ధతిలో పారాయణ చేయడం వల్ల ఒక మంత్రం యొక్క శక్తి 30 రెట్లు పెరుగుతుందండి. దానివల్ల DNA బాగు చేయబడుతుంది. ఇది ఒక దైవ రహస్యం.